నమస్కారం ప్రజలారా. ఈమెవరు అందరికి కూడా సుపరిచితురాలే. చాలా సంఘ సంస్కర్త, రాజకీయాల్లో చాలా అనుభవం కలిగినటువంటి ఆమెగా పరిగణలోకి మనం తీసుకోవాలి ప్రజలారా. ఇకపోతే ఏమి గురించి ఎందుకు సీమరాజా మనం చాలా రోజులు అయిపోయింది మాట్లాడుకొని, ఎప్పుడు కూడా ఇటీవల మధ్యకాలంలో ఈమె గురించి మాట్లాడలేదనుకుంటే, ఈమెకు ఏదో అంతో ఎంతో జగనన్న అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆర్థికంగా సాయం చేశాడు. నెలకు ఒక 3 లక్షల రూపాయల జీతం ఇచ్చేట్టుగా చేశాడు. మళ్ళా ప్రభుత్వ వాహనాన్ని కూడా అన్న అరేంజ్ చేశాడు. ఆ రోజుల్లో ఆమె వచ్చి మాట్లాడేది బ్రహ్మాండంగా సరే జరిగిపోతూ ఉన్నింది. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఈమె. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిందంటే, జగనన్న లాంటి మగోడు లేడు. సరే, జగనన్న వయసులో చిన్నోడైనప్పటికీ జగనన్న లాంటి మగవాడు లేడు, జగనన్న మాదిరి చేసేటువంటి నాయకుడు లేడు అని ఈమె జగనన్న దగ్గరికి పోయి చెప్తారు. జగనన్నకు ఆపాదించి చెప్తాంది. గతంలో ఈమె వీరగంధం వెంకట సుబ్బారావు గారి దగ్గర హార్మోనియం పెట్టి నేర్చుకునేటువంటి క్రమంలో నువ్వు అరికథ చెప్తే పశువులు వచ్చిన వినేదానికి అంత వినసొంపుగా ఉంటుంది, నీ అంతటి మగవాడు లేడు అని చెప్పి ఆడికి పోయి ఆయన దగ్గరికి పోయి ఏమేమి ముందుగా వీరగంధం సుబ్బారావు గారి వెంకట సుబ్బారావు గారి భార్య గారు కాదు ఈమె ఎక్కడికి పోయింది. నువ్వు చెప్తే బర్రెలే వచ్చాయి, గేదెలు వచ్చాయి వినేదానికి, నేను కూడా వచ్చిన వినేదానికి, నాకు నీ దగ్గర ఉండేటువంటి విద్య కళను నాకు నేర్పి నేను కూడా వాంచుకుంటా ఉంటాను, ఆడ సెల్లరేసుకొని బతుకుతాను అని చెప్పి ఆ రోజుల్లో ఆయన దగ్గరికి పోయింది. సరే, ఆయన నీ అంత మగవాడు లేడు, నీ అంత మొనగాడు లేడు, నువ్వు పెద్ద తోపు తురుం కాను అని చెప్పి ఆయన దగ్గర సరే వివాహం చేసుకునింది. ఆ తర్వాత ఆయన MA తెలుగు కూడా దగ్గరుండి ఆయన సొంత ఖర్చులతో చదివించినాడంట. అది మనకు అంటే అక్కడక్కడ మనకు అంతో ఎంతో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మరీ గరుగరుక కహానీలు కాకుండా అంతో ఎంతో తెలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే, ఈమెకు వీరగంధం సుబ్బారావు గారు MA తెలుగు చదువుకునేదానికి కూడా నువ్వు బాగా చదువుకో, ఉన్నత చదువులు చదవాలా, నువ్వు ఒక ప్రయోజకురాలు కావాలనేటువంటి సంకల్పంతో అట్ట జరిగిపోయింది. ఇదంతా కథ ఎందుకు చెప్తున్నాడు సీమరాజు అంటే మీకు అర్థమవుతుంది. వీడియో చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా చూసుకుంటే ఆ తరువాత సరే ఎట్ట జరిగిందో ఏమి జరిగిందో ఆ కథ ఏందో వ్యవహారం ఏందో అవన్నీ పక్కన పెడితే ఎట్టో ఆ నుంచి వచ్చింది రైలు ఎక్కి హైదరాబాద్కు. సరే వచ్చి రామారావు గారి దగ్గరకు నేను నీ జీవిత చరిత్ర రాస్తా స్వామి అని చెప్పి పోయి తెలుగువారు ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి నందమూరి తారక రామారావు గారికి ఎక్కడలేని మచ్చ తెచ్చిపెట్టింది ఏమే కదా. నీ అంతటువంటి మగోళ్ళు లేడు, నీ మాదిరి పాలన చేసేటువంటి వాళ్ళు లేడు, నువ్వు మన తెలుగు రాష్ట్రాల్లో అది అందరికీ తెలుసు, ఏమే కొత్తగా చెప్పాల్సిన పనేమిలే. తెలుగు రాష్ట్రాలు అందరూ ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి స్వామి నీ దగ్గర నేను జీవిత చరిత్ర రాసుకునేటువంటి భాగ్యం నాకు కలిగిందని చెప్పి దండం పెట్టుకొని కాళ్ళు పట్టుకొని ఆయన చివరి రోజుల్లో ఏ విధంగా క్షోభపడేటికి చేసిందో ఆ తెలుగు వారందరూ కూడా చూశారు. నేనే కొత్తగా చెప్పాల్సిన పనిలే. ఆయన్ను సరే మన మధ్య లేహంట చేసింది. వీరగంధం సుబ్బారావు కూడా మన మధ్య లేహంట పోయినాడు. ఇక మన జగనన్న కాడికి వచ్చిందయా, నువ్వు అంత మగోళ్ళు లేడు, నీ అంత మగోళ్ళు లేడు అంటే అన్నను ఏమి చేద్దాం అనుకోండావు? అన్నను నమ్ముకొని ఎంతమంది ఉన్నారు? అన్నను నమ్ముకొని ఎన్ని టీవీ ఛానళ్ళు బతుకుతూ ఉన్నాయి? అన్నను నమ్ముకొని ఎంతమంది నాయకులు ఉన్నారు? అన్నను నమ్ముకొని ఎంతమంది IAS IPSలు ఉన్నారు? అన్నను నమ్ముకొని ఎంతమంది ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారు? ఈ అన్నను నమ్ముకొని ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి? అన్నను నమ్ముకొని ఎన్ని దొంగ మైనింగ్లు ఉన్నాయి? మరి మా అన్నను నువ్వు మా మధ్య లేకుండా చేద్దామని చెప్పేనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నావమ్మా? చెప్పమ్మా, నువ్వు పెద్ద మనిషివి, ఎంతో వయసు కలిగినదానివి, ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తివి, అన్నను ఏమి చేద్దాం అనుకోవడావు చెప్పు. నువ్వు ఇప్పుడు వాళ్ళందరికీ ఆ మాటే చెప్తివే, నువ్వు ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటే నువ్వు మగోడివి, నీ అంత తోడు లేడు అన్న వాళ్ళు అలా కరిమరుగు అయిపోయినారు, లేరు మన మధ్యలో. ప్రజలారా ఆలోచన చేయండి, మీరు బాగా ఆలోచన చేసుకోండి. నేను చెప్పేదే కాదు కదా, మీరు కూడా ఆలోచన చేయండి. ఏమి ఈ విధంగా మాట్లాడిందంటే వాళ్ళు లేరు, ఇంకా అస్సాం అయిపోయింది కథమంగా. మరి అన్నను ఈరోజు నీ అంత మగోడు లేడు, నీ అంత మగోడు లేడు అంటే ఆయన మగోడా కాదా అయింది మాకు తెలియదా? నువ్వు మళ్ళా మీడియా ముందుకు వచ్చి చెప్పాలన్నా? నువ్వు అవసరమా? పోనీ నీకు అవసరమా? నేను ఒకటి చెప్తామ్మా, నువ్వు నా మాట విను. బ్రహ్మాండంగా నీకు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక పదవి ఇచ్చి 3 లక్షల జీతం ఇచ్చి నీకు ఒక కారు ఇచ్చినాడు. ఈసారి 2039లో అన్న ప్రధాని అవుతాడు, చేసుకుంటాం. మనం ఆ పనిలోనే ఉన్నాం, మేము ఆ పని మీదనే అహర్నిశలో కష్టపడతా ఉన్నాం. అయితే నిన్ను ఖచ్చితంగా లఫోడియా దేశానికే
అంబాసిడర్గా పెడతాడు నిన్ను. నువ్వేమి ఇదిగా నువ్వేం బాధపడబల్లా, నువ్వు ఇటువంటి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేయబల్లా. నీకు లఫోడియా దేశానికి రాయబారిగా నిన్ను పెడతాడు. నువ్వు ఏ అంబాసిడర్ అంటే కారు అనుకునేవు, అది కాదు. అర్థమవుతుందా? నీకు లఫోడియా దేశానికే నిన్ను రాయబారిగా పెడతారు. నీకు ఈ మన రాష్ట్రంలో నీకు అవసరంలే. మన రాష్ట్రం ఎలాగంటే దేశానికే నిన్ను రాయబారిగా పంపించాడు అన్న. నిన్ను కూర్చొని పెడతాడు అంబాసిడర్గా, కూర్చో, అంతవరకే. అది ఏ దేశానికైనా పెడితే బాగుండదు. అందుకే మనం లఫోడియా యూనివర్సిటీలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ద్వారా నీకు లఫోడియా దేశానికి రాయబారిగా పంపించాడు. నువ్వు తెలుగు చదివినావు, ఎంఏ తెలుగు చదువుకున్నావు. నువ్వేమి చదువుకోలేనటువంటి మూర్ఖురానివి కాదు, నువ్వు చదువుకున్నావమ్మా. నువ్వు ఎందుకు మా అన్నను ఇట్లా చేస్తావు? మేమందరం ఆయన కోసం పనిచేస్తా ఉంటే నువ్వు మొగాడివి, నువ్వు పోటుగాడివి, అవన్నీ మాకు తెలుసు. ఎంత మొగోడు, ఎంత మేరకు పరదాలు కట్టుకుంటామో, ఎంత మేరకు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుంటామో, ఏ మేరకు మా సొంత ఊరికి పోయినా కూడా ఏ విధంగా తిరుగుతామో మాకు తెలుసు. మా పులితనం మాకు తెలుసు, మా సింహాలతనం. నువ్వేమి చెప్పాల్సిన పనేమి లేదు ఇక్కడ. పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పినావు, అస్సాం గిరిగిరి అయిపోయింది, కథం. మనం మాట్లాడితే మనది ఏంటది, మనదే నోరా ఇంకేమన్నారా? సో నేనేం చెప్తానంటే, లక్ష్మీపార్వతి గారు, మీరు మా అన్న కోసం మీరేం ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. మాకు తెలుసు మా ఓడిని మేము ఏ విధంగా ప్రధాని చేసుకోవాలో, ఏ విధంగా మేము ప్రధాని చేసుకోవాలనేటువంటి లక్ష్యం మాలో ఉన్నది. ఏ విధంగా ముందుకు వెళ్తే మేము చేసుకోగలము మాకు తెలుసు. మా ఓడి మొగతనము అంటే అందరికీ తెలియబడలేదు కదా, ఎందుకు ఊరికేటాడు హౌలే మాటలన్నీ. సో నేనేం చెప్తానంటే, ఇకనైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు మీరు మానేసి మీరు కరెక్ట్గా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో లఫోడియా దేశానికి రాయబారిగా నిన్ను పంపించి నీకు రాచమర్యాదలు చేస్తాడు అన్న ప్రధానమంత్రి అయిన తరువాత అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ మన లక్ష్మీపార్వతి గారి పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అబ్బా. నమస్కారం.